నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధిత సమస్యల పరిష్కార మార్గాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. పరిష్కార సమస్యలకు పరిష్కార మార్గాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు సుద్దపల్లి నాగరాజు గారు, ప్రముఖ జ్యోతిష్యులు. నమస్కారం గురుగారు. నమస్తే. ఈరోజు ఏ విషయాలు తెలియచేయాలనుకుంటున్నారు గురుగారు? ఇప్పుడు మన ఇళ్లలో మనం తులసి మొక్కను పెంచుతూ ఉంటాం. ఈ తులసి అత్యంత పవిత్రమైనదిగా మన వాళ్ళు దాన్ని పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే దానిలో ఎంతో అద్భుతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నటువంటి మొక్క. అందులో మనకున్నటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టగలిగేంత శక్తి ఆ తులసిలో ఉంటుంది. కాబట్టి ఆ తులసికి ఉన్నటువంటి ఔషధమైనటువంటి గుణాలతో పాటుగా ఆ పవిత్రత వలన మనం తులసిని ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా పూజిస్తూ ఉంటారు. అలాగే దాని ఆకులని కూడా గిల్లేటప్పుడు భగవంతుని యొక్క పేరు చెప్పి మరి దాన్ని గిల్తాం. ఎందుకంటే అంత పవిత్రమైనది, దాని విలువ అంత గొప్పదనమాట. కాబట్టి తులసి ప్రతి ఇంట్లో ఉండటం వలన చిన్న చిన్న పిల్లలకు కూడా దగ్గొచ్చినా ఏమొచ్చినా రొంప చేసినా కొంత నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు తాపినా కూడా అది చాలా ఔషధంలా పనిచేస్తుంది. కాబట్టి తులసి ప్రతిరోజు తినటం ద్వారా మనలో ఉన్నటువంటి కొన్ని వ్యాధి లక్షణాలు కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో తులసిని పెంచడం అత్యంత ముఖ్యమైనది. కాబట్టి తులసిని పెంచండి, దానివలన ఇంటిల్లి పాది ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మన ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. విజయనగరం నుంచి పద్మ గారు. నమస్కారం అండి పద్మ గారు, మాట్లాడండి. నమస్కారం అండి, గట్టిగా మాట్లాడండి. సమేదో టెక్నీషియన్ ప్రాబ్లం ఉంది గురుగారు. తులసి మొక్క గురించి తెలియజేస్తున్నారు, మరిన్ని వివరాలు తెలియజేయండి. అట్లాగే తులసితో పాటుగా ఇంట్లో మన వాళ్ళు ఆడవాళ్ళే ప్రదక్షిణ చేస్తారు. దానికి కారణం ఎక్కువగా ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆడవాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటి తొందరగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సమస్యలతో పాటు ప్రతి నెల వాళ్ళకు ఉండేటువంటి సహజమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వాటిని రెగ్యులరైజేషన్ చేసే దాంట్లో కూడా తులసి ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి తులసి అమ్మగా, అంటే మనకి ఏదైతే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందో దాన్ని మనం అమ్మగా కొలుస్తాం. భూదేవి మనల్ని కాపాడుతుంది, అందుకే భూమాత అంటాం. తులసమ్మ అంటాం, తులసి కూడా, అందుకే గోమాత మనల్ని కాపాడుతుంది, గోమాత అంటాం. ఇలాగా కాపాడబడే ప్రతిదాన్ని తల్లిగా మనం భావిస్తాం. కాబట్టి తులసిలో అత్యంతమైనటువంటి ఔషధ లక్షణాలు ఉన్నాయి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ తులసి అనేది ఇంట్లో ఉండటం చాలా ముఖ్యం. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. దుర్గారెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి దుర్గారెడ్డి గారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22nd 1969. టైం చెప్పండి, పుట్టిన టైం. 8:30 మార్నింగ్. గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసండి కుంభలగ్నం, రాశి వచ్చి మీన రాశి, నక్షత్రం పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంలో మీ జాతకం ఉండటం జరిగింది. కాబట్టి కాలసర్పదోషానికి తప్పనిసరిగా మీరు పరిహారం చేసుకోవటం మంచిది. అందులో మీనరాశికి ఇప్పుడు పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశికి ఈ జాతక రీత్యా 6వ ఇంట్లో గురు రాహుల యొక్క కలయిక ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అందులో కూడా శని కూడా భాగ్య రాశిలో, అందులో కుజునితో భాగ్యాధిపతి అయిన కుజునితో గోచారరీత్యా చంద్రునితో కూడా కలిసి ఈరోజు ఉండటం ఇది కొంత ఇబ్బంది కలగ చేస్తుంది. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది. శుక్రుడు భాగ్యాధిపతి, 4వ స్థానాధిపతి లగ్నంలో మిత్ర రాశిలో ఉండటం ఇవన్నీ కూడా మంచిది. అయితే పరివర్తన యోగాలు ఉన్నాయి. శని ఇంట్లో బుధుడు, బుధుడింట్లో గురువు, గురువింట్లో శని, ఈ పరివర్తన యోగాలు ఉన్నాయి. ఇవి మంచి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతువుల యొక్క సర్పదోషానికి తప్పనిసరిగా మీరు పరిహారం చేసుకున్నట్లయితే నెక్స్ట్ జనవరి 20వ తారీఖు నుంచి మీ జాతక రీత్యా అద్భుతమైనటువంటి యోగాలు మీకు అందుతాయి. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. నరహరిరావు గారు, నమస్కారం అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే మేడం, మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి మేడం. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/11/1993. 1993. అవునవును మేడం. టైం చెప్పండి. టైం 7:25 PM. 7:25 PM. ఎక్కడ పుట్టారండి? అవును. ఎక్కడ పుట్టారండి? మహబూబ్ నగర్, హైదరాబాద్లో. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. ఇక్కడ మీ అమ్మాయి లగ్నం మిథున లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం,
లగ్నం నుంచి పంచమ స్థితిలో పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు, గురువు, అలాగే బుధుడు, 6వ ఇంట్లో 6వ స్థానాధిపతి కుజుడు, రాహు నీచ స్థితిలో రవితో, అలాగే 9వ స్థానంలో 9వ స్థానాధిపతి అయినటువంటి శని, 10వ ఇంట్లో చంద్రుడు, 12వ ఇంట్లో కేతువు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. 3 గ్రహాలు స్వస్థానాల్లో శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు కూడా స్వస్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జాతకంలో సర్పదోషం కానీ కుజదోషం లాంటివి ఏమీ లేవు. జాతకం బాగుంది. ఈ నవంబర్ 1వ తారీఖు నుంచి అమ్మాయి జాతకరీత్యా అన్ని విధాల విద్యా సంబంధంగా కావచ్చు, అన్ని విధాల ఈ అమ్మాయి జాతకరీత్యా రేపు నవంబర్ అంటే 2016 నవంబర్ 1వ తారీఖు నుంచి బాగుంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. నా డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21 04 1958 68. ఓకే, టైం చెప్పండి, పుట్టిన టైం. ఉదయం 7:15. 7:15 నిమిషాలకి. ఎక్కడ పుట్టారండి? ఉదయం ఏమని ఎక్కడ పుట్టారు? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్లో. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీ లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి మీది మకర రాశి, నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం 4వ పాదం. జాతకంలో ఒక చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి. 4వ ఇంట్లో గురువు, పంచమ కేతు, అలాగే జాతకంలో భాగ్యరాశిలో చంద్రుడు, లాభంలో శుక్రుడు, శని, రాహు అద్భుతంగా మిత్రులందరూ కూడా అక్కడ ఉన్నారు. 12వ ఇంట్లో రవి, బుధుడు ఇద్దరు కూడా ఉచ్చస్థితిలో, ఉచ్చస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా చేరి 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ స్థానానికి అధిపతి. ఇక్కడ శని మహాదశ జరుగుతుంది, అందులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతున్నది. గోచార రీత్యా కావచ్చు, గురువు యొక్క బలం లేనందువలన గోచారంలో గురు రాహుల యొక్క రేపు ఆగస్టు 11వ తారీఖు నుంచి మీ జాతకరీత్యా మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అప్పుడప్పుడు ఈ రాహుకేతులకు పూజ చేయించుకోవడం ద్వారా మీకు మంచి ఫలితం కనపడేదానికి అవకాశం ఉంది. అందులో 12వ ఇంట్లో కుజుడు తన స్వస్థానంలో రవితో, బుధునితో, పంచమాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉన్నాడు, అలాగే సుఖస్థానాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉన్నాడు, సప్తమాధిపతి 12వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇవన్నిటికీ కూడా ఇక్కడ 5 స్థానాలకు అధిపతి అయినటువంటి 3 గ్రహాలు 12వ స్థానంలో ఉండటం ఈ 5 స్థానాల్లో ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు సూర్యనారాయణ అంటే సూర్యుడి యొక్క ఆదిత్య హృదయం పారాయణం చేయటం, అలాగే హనుమంతుడిని హనుమత్ మంత్రం, హనుమత్ గాయత్రి చేసుకోవటం మీ జాతకానికి మంచిదండి. మరొక కాలతో మాట్లాడతాం గురుగారు. పద్మ గారు విజయనగరం నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అంటే 2000 అండి, డిసెంబర్ 12th. డిసెంబర్ 12th 2000. డిసెంబర్ 20 అండి, 2000 ఇయర్. ఇయర్ 2000 అండి, డిసెంబర్ 20th. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. నైట్ 8:35 అండి, విజయనగరంలో. గురుగారు ఉన్నారు, గురుగారితో సందేహం వ్యక్తం చేయండి. చెప్పండి అమ్మా. హలో, నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అదే డిసెంబర్ 20th అండి, నైట్ 8:35కి విజయనగరంలోనండి. కర్కాటక లగ్నం, రాశి తులా రాశి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో కుజ చంద్రుల చంద్రమంగళ యోగం, 6వ ఇంట్లో రవి బుధ కేతువులు, సప్తమ శుక్రుడు, ఏకాదశంలో గురువు వక్రించి, శని వక్రించి వృషభ రాశిలో 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు 12వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మూల త్రికోణంలో ఉండటం అది మంచిదే. రేపు గురు మహాదశ వస్తుంది. 2018 నుంచి ఈ జాతకులకి అద్భుతమైనటువంటి స్థితిగతి, విద్యా సంబంధంగా ఇలా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేదానికి ఈ జాతకం ఉపకరిస్తుంది. కాబట్టి గురువు రావాలి, గురువు వచ్చిన దగ్గర నుంచి బాగుంటుంది. ప్రస్తుతం రాహు దశ జరుగుతుంది. రాహు 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో మంచివాడే రాహు, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. మరొక కాలతో మాట్లాడతాం గురుగారు. నెల్లూరు నుంచి శ్రీదేవి గారు. నమస్తే మేడం, మా బాబు. నమస్తే అండి, చెప్పండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 27 11 11 2007. 27/11/2007. టైం చెప్పండి, పుట్టిన సమయం. రాత్రి 8 గంటలకండి. రాత్రి 8 గంటలకు. ఎక్కడ పుట్టారండి? నెల్లూరు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాబు లైఫ్ ఎట్లా ఉంది, చదువు తెలుసుకుంటా. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసి మిథున లగ్నం, మిథున రాశి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అమ్మ, పునర్వస నక్షత్రం 1వ పాదం. ఇక్కడ లగ్నంలో కుజుడు వక్రించి చంద్రునితో చంద్రమంగళ యోగంలో లగ్నంలో ఉన్నాడు కాబట్టి కేంద్రంలో, అది మిత్ర రాశి అయినా శత్రు రాశి అయినా అక్కడ కేంద్రం కాబట్టి. 3వ ఇంట్లో శని కేతువులు, 4వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో, పంచమ స్థితిలో బుధుడు, అలాగే జాతకంలో
6వ ఇంట్లో రవి, సప్తమంలో గురువు, స్వస్థానంలో హంసయోగంలో, గజకేశ్వర యోగంలో, తర్వాత 9వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది, అందులో కూడా చంద్రుడు జరుగుతున్నాడు. జాతకరీత్యా బాగుందనే చెప్పాలి. పరివర్తన యోగం ఉన్నది జాతకంలో, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. జాతకం అనే విధాలా కూడా బాగుంది. విద్యా సంబంధంగా అక్కడ కుజుడు నీచపడినప్పటికీ కూడా పరివర్తన యోగం కలిగి ఉన్నందువలన అది మంచి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా కుజుడు 4వ దృష్టితో అక్కడ ఉన్నటువంటి శుక్రుడిని చూడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి మంగళవారం కూడా చక్కగా దుర్గాదేవి యొక్క గుడికి మంగళవారం తీసుకెళ్ళండి. ఈ అబ్బాయి జాతకరీత్యా కుజుడు మంగళకారకుడైనటువంటి వాడు శుక్రుడిని చూస్తున్నాడు కాబట్టి అమ్మవారి గుడికి తీసుకెళ్ళండి. దానివల్ల విద్యలో చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు, ఆటంకాలు ఏమైనా కలగజేసేదైనా అనిపిస్తే, అంటే చదివేటువంటి వాడు కూడా గుర్తులేవు అంటారు చాలామంది, బాగా చదువుతారు, ఎగ్జామ్ కాడికి పోయేసరికి ఎవరు రాయలేకపోతారు. అట్లాగా అటువంటి స్థితి కలగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. విజయవాడ నుంచి ఐశ్వర్య గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? చెప్పండి. 15/5/96 మార్నింగ్ 8:30 అండి. ఎక్కడ పుట్టారండి? విజయవాడ అండి. విజయవాడ. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. గురుగారు నేను ప్రెసెంట్ BA చదువుతున్నానండి. వెరీ గుడ్ అమ్మా. తర్వాత PG ఏదైనా చేయమంటారా, ఏదైనా జాబ్ ట్రై చేయమంటారా అని అడుగుదామని. ఇక్కడమ్మా మీ జాతకంలో మంచి జాతకమే, అందులో ఏమి ఇబ్బంది ఏం లేదు. లగ్నం మిథున లగ్నం, రాశి మేషరాశి, అశ్విని నక్షత్రం 1వ పాదం, లగ్న శుక్రుడు, విద్యాస్థాన రాహు, సప్తమంలో గురు హంసయోగం, శని 10వ ఇంట్లో కేతువుతో, లాభంలో కుజుడు చంద్రుడితో, వ్యయంలో రవి బుధునితో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది, అందులో కూడా శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నదమ్మా. కాబట్టి విద్యాస్థానాధిపతి వ్యయంలో ఉన్నందువలన ఇక్కడ చదువుకుంటూ నువ్వు అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ PG అనేది నువ్వు చేసుకోవచ్చు. కాబట్టి అది ఎందుకంటే జాతకంలో విద్యాస్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు అక్కడ, అందుకని తప్పకుండా వృత్తి సంబంధంగా వృత్తి స్థానాధిపతి గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా వృత్తి సంపాదించి అంటే ఉద్యోగం చేసుకుంటూ కూడా నీ జాతకంలో చదువుకునేదానికి అవకాశం ఉంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, చెప్పండి. 26/9/1972 టైం చెప్పండి. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. 11:45 మార్నింగ్. ఎప్పుడండి? 11:45 మార్నింగా నైటా? మార్నింగ్ 11:45. ఎక్కడ పుట్టారండి? ఫైనాన్షియల్ ప్రాబ్లం మేడం. ఇక్కడ లగ్నం వచ్చేసండి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి మీది మేషరాశి, నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం 3వ పాదం. కుటుంబ స్థానంలో గురు రాహుల యొక్క కలయిక ఉన్నది. 6వ ఇంట్లో చంద్రుడు, సప్తమ శని, అష్టమ కేతు, 9వ ఇంట్లో శుక్రుడు, ఏకాదశంలో రవి బుధులు, అలాగే కుజుడు. రాహు మహాదశ జరుగుతుంది. కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క మహాదశ జరుగుతూ ఉన్నందువలన ఇక్కడ కొంత ఇబ్బందులు జరగడానికి గల కారణం ఈ రాహుదశ 2020 వరకు కూడా ఉంటుంది సార్. ఈ రాహుదశ 2020 వరకు కూడా మీరు కొంత స్లోగా తీసుకురావాల్సి ఉంటుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఇలా వస్తుంటే అలా వెళ్తూ ఉంటాయి ఫైనాన్షియల్గా, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ గురుదశ వచ్చిన దగ్గర నుంచి మీకు బాగుండేదానికి అవకాశం. ఈ లోపుగా రాహుకి సంబంధించినంత వరకు రాహుకాల దీపాన్ని పెట్టుకోవటం చాలా మంచిదండి. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. నరసరావుపేట నుంచి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. మరి మా బాబు గురించి మాట్లాడాలండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/5/2001 అండి. పుట్టిన సమయం చెప్పండి. 9:12 ఉదయం. ఉదయం 9:12 ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని. విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు ఈ జాతకంలో భాగ్యరాశిలో ఉచ్చస్థితిలో చాలా చక్కగా ఉన్నాడు సార్. కాబట్టి విద్యా సంబంధంగా మీరేం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ జాతకరీత్యా శని మహాదశ గురువు జరుగుతూ ఉన్నది ఇక్కడ జాతకంలో. ఆ గురువు వ్యయంలో ఉన్నాడు, శని కూడా వ్యయంలో, రవి కూడా వ్యయంలో ఉన్నాడు. ఈ శని మహాదశ ఎప్పుడైతే లాభంలో ఉన్నాడు.
వ్యయంలో వచ్చేసి బుధుడు స్వస్థానంలో రాహుతో కూడా ఉన్నాడు. ఇక్కడ జాతకరీత్యా శని మహాదశ జరుగుతున్నది కాబట్టి శని సప్తమాష్టమాధిపతి లాభంలో ఉండటం, తర్వాత విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో భాగ్యరాశిలో ఉన్నందువలన విద్యా సంబంధమైనటువంటి దోషం ఏమీ లేదు. రేపటి రోజున ఇక్కడ సహోదర స్థానానికి సంబంధించి కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బుధుడు వ్యయంలో ఉండటం, అయితే స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా కొంతవరకు మంచిదే. కాబట్టి జాతకంలో పెద్ద దోషాలు లేకపోయినప్పటికీ ఆ బుధరాహుల యొక్క కలయిక 12వ ఇంట్లో ఉన్నందువలన అది స్వస్థానం అయి ఉన్నప్పటికీ కూడా అది అంత గొప్పగా యోగకారకంగా ఉండదు. కాబట్టి పుష్యమి నక్షత్రం 1వ పాదం కాబట్టి తప్పకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చక్కగా వాడు చదువుకునే విధంగా, అంటే వినే విధంగా కనీసం ఫస్ట్ వింటే తర్వాత చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. అలా చేసినట్లయితే తప్పకుండా విద్యా సంబంధమైనటువంటి దోషాలు కూడా ఉండకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. తెనాలి నుంచి లక్ష్మి గారు. హలో నమస్కారం అండి, మాట్లాడండి. హలో నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. నేను తెలంగాణ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను నా గురించి కలుసుకోవాలనుకున్నాను. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లేకపోతే ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా. 16 జూన్ 1993. 16/6/93. 93 మార్నింగ్ 5:20. 5:22. ఏ ఊర్లో పుట్టారమ్మా? మార్నింగ్ 5:20 మార్నింగ్. ఓకే, నర్సరాబాద్లో పుట్టానండి. చెప్పండి అమ్మా. నర్సరాబాద్లో పుట్టానండి. మార్నింగ్ 5:20కి. చెప్పండి. నా జాబ్ గురించి అడగాలనుకుంటున్నాను. ఇక్కడ జాతకంలో మీకు జాబ్ అనేది సెప్టెంబర్ 6 వరకు ఆగండి. ఆ తర్వాత దశమ స్థానంలో శని శాస మహాపురుష యోగంలో ఉండటం వలన సెప్టెంబర్ 6 తర్వాత మీకు తప్పకుండా వృత్తి సంబంధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ వరకు కొద్దిగా ఇంటర్వ్యూస్ కోసం ట్రై చేస్తూ ఉండండి. సెప్టెంబర్ 6 తర్వాత సక్సెస్ అయ్యేదానికి అవకాశం. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. పద్మ గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నా పేరు పద్మ అండి. మమ్మీ గురించి తెలుసుకుందామనండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2nd ఆగస్ట్ 87 అండి. ఆగస్ట్ 2nd 87. ప్లేస్ ఆఫ్ బర్త్ గుంటూరు అండి. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? 8:10 PM అండి. 8:10 PM. ఈ అమ్మాయి లగ్నం వచ్చేసమ్మా కుంభలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, స్వాతి నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి రవి 6వ ఇంట్లో ఉన్నాడు. అందులో కూడా కుజుడు నీచ స్థితిలో శుక్రునితో కలిసి ఉండటం ఇక్కడ కొంత ఇబ్బంది కలగజేస్తుంది. వృత్తి వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఫ్యామిలీ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి ఈ అమ్మాయి జాతకంలో ఉన్నది. ప్రస్తుతం 7.5 సంవత్సరం శనిలో శని మహాదశ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ తప్పకుండా ఈ శనికి ఆరాధన చేయటం ద్వారా కొంతవరకు శని యొక్క ప్రభావం తగ్గుతుంది. రేపు జూన్ 26 తర్వాత నుంచి బాగుంటుంది. కానీ సింహరాశికి అధిపతి అయినటువంటి సప్తమాధిపతి అయినటువంటి రవి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమనండి. కొంతవరకు సూర్యుని అనుగ్రహం వల్ల ఆమె యొక్క వైవాహిక కుటుంబ సంబంధమైనటువంటి ధనపరమైనటువంటి సమస్య ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా తీరేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. దేవిక గారు జంగారెడ్డిగూడెం నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/10/76. 8/10/76. టైం చెప్పండి. నైట్ 11 నుంచి 12 మధ్యలో. ఎక్కడ పుట్టారండి? జంగారెడ్డిగూడెం. గురుగారు ఉన్నారు, గురుగారితో సందేహం వ్యక్తం చేయండి. నాకు సంతానం గురించి, గృహం గురించి అండి. ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ కుజు దోషంలో ఉన్నాడు కాబట్టి రాహుతో ఉన్నందువలన సంతాన దోషం ఉంటుందమ్మా. ఇక్కడ పంచమంలో మీకు పంచమాధిపతి అయినటువంటి శుక్రునితో రాహు కూడా కలిసి, కుజుడు కూడా కలిసి ఉండటం, 6వ స్థానాధిపతి 5వ ఇంట్లో ఉండటం ఇక్కడ దోషాన్ని ఇస్తుంది. రవి బుధుల యొక్క యోగం అద్భుతంగా గృహస్థానానికి సంబంధించినటువంటిది అది బాగుంది. నవంబర్ 6 తర్వాత నుంచి గృహ సంబంధమైనటువంటి యోగం మీకు కలిసి వచ్చేదానికి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ రాహు పంచమ స్థితిలో ఉండటం, అందులో శుక్రునితో కుజునితో కలిసి ఉండటం, దీన్ని మన వాళ్ళు నాగదోషం అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ జాతకానికి వచ్చేసి శుక్రరాహుల యొక్క కుజుని యొక్క దోషం ఉన్నందువలన చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలని రాహుకేతుల మధ్యలో ఉండటం ఇవన్నీ కూడా దోషాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి రాహుకేతులకి పూజ చేయించుకోవటం చాలా మంచిది. అలాగే ప్రతి
ఆదివారం రోజు తప్పకుండా ఎక్కడైనా సరే పుట్టలో పాలు పోయటం లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం లాంటిది ఒక 48 రోజులు చేయండి. దానివలన కొంతవరకు మీకు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడేదానికి మార్గం కనిపిస్తుంది. మరొక కాలుతో మాట్లాడదాం గురుగారు. కోదాడ్ నుంచి స్వాతి గారు. నమస్కారం అండి స్వాతి గారు, మాట్లాడండి. తెలుసుకోవాలండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 27 జూలై 27 1986. 1986. అవునండి. టైం చెప్పండి. 7-8 మధ్యలో అండి. ఎక్కడ పుట్టారండి? సూర్యాపేట. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. నాది జాతకం 5 సంవత్సరాల నుంచి అసలు బాగాలేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఓకే, ఇక్కడ మీ లగ్నం వచ్చి సింహ లగ్నం అమ్మ, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 2వ పాదం. జాతకంలో ఇక్కడ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, సింహ లగ్నంలో, అది బాగానే ఉంది. సింహ లగ్న శుక్రుడు, 3వ ఇంట్లో కేతు, తర్వాత 4వ ఇంట్లో శని వక్రించి, పంచమంలో కుజుడు వక్రించి, సప్తమంలో గురువు వక్రించి, అష్టమంలో చంద్రుడు, 9వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో రవి బుధులు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం మీకు శుక్ర మహాదశలో శని జరుగుతుంది. కొంతవరకు బెటర్ అని చెప్పాలి దీన్ని ఈ జాతక రీత్యా. కానీ మీ జాతకంలో నెక్స్ట్ మార్చ్ 18 వరకు కొన్ని సమస్యలు ఉంటాయమ్మా. కొంచెం మనోధైర్యంతో వాటిని ఇన్ని రోజులు ఎదుర్కొన్న దాన్ని కొద్ది టైం ఎదుర్కోవటం ద్వారా తర్వాత లైఫ్ బాగుండేదానికి అవకాశం. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. రాజమండ్రి నుంచి రవి గారు. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25th చెప్పండి. 1999. టైం చెప్పండి, పుట్టిన టైం. నైట్ 10:20 అండి. 10:20 నైట్. 11:20. 11:20. ఎక్కడ పుట్టారండి? గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. మీరు అడిగేది చక్కగా అడగండి రవి గారు, భయపడతా మీరు కరెక్ట్గా టైం అది చెప్పాలి మీరు. అంతేగాని మీరు వెనక ముందు ఆడారనుకోండి, నేను కూడా వెనక ముందు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సరిగ్గా వినిపించాలి, టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, ఎన్నో ఉంటాయి ఇక్కడ. మీరు కొంచెం ఓపిక్గా చెప్పాలి, ఓకేనా? మేము ఇక్కడ ఒక్కోసారి ఏమైపోతుంది అంటే మీకే కాదు మాకు కూడా చికాకు వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీ అమ్మాయి జాతక రీత్యా లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. విద్యాస్థానంలో కేతు ఉన్నాడు. విద్యాస్థానాధిపతి అయినటువంటి శని నీచ స్థితిలో 7వ స్థానంలో కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ విద్యా సంబంధమైనటువంటి దోషం తప్పకుండా ఉన్నది. ఇక్కడ ఆ శనికి సంబంధించినంత వరకు తప్పకుండా ప్రతి శనివారం కూడా చక్కగా శనీశ్వరుని దగ్గర దీపం పెట్టమని చెప్పండి. అలాగే శనివారం ఆవుకి ఆహారాన్ని అందించమని చెప్పండి. అదేదైనా పర్వాలేదు, ఆహారాన్ని అందించమని చెప్పండి. తప్పకుండా ఈ పాప జాతకంలో ఉన్నటువంటి విద్యా సంబంధమైన దోషం తగ్గి ఆమె బాగా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. విజయవాడ నుంచి ప్రభాకర్ గారు. నమస్కారం అండి ప్రభాకర్ గారు, మాట్లాడండి. కాల్ కట్టారు. ప్రేక్షకులందరూ కూడా ఇక్కడ చాలా లైన్స్ అనేవి చాలా ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు. ఒక్కోసారి కలవు, ఒకసారి కలిసినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మీరు ఓపిక్గా సమాధానం చెప్తే నేను ఓపిక్గా చెప్పేదానికి ఉంటుంది. మీరు చెప్పేటప్పుడు 25, 99 కాదు 11 అంటే నేను కూడా అలాగే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చెప్పేటప్పుడు కొంచెం మీరు శ్రద్ధగా చెప్తే మాకు కూడా కొంచెం శ్రద్ధగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతిదీ చెప్పేదానికి. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఫోన్ మాట్లాడేటప్పుడు లైన్ కలిసిన తర్వాత టీవీకి వెళ్ళి చూసుకోవద్దు. మీరు ఫోన్లో టకటక డేట్ ఆఫ్ బర్త్ చెప్పేసి ఫోన్ పెట్టేసి చక్కగా వెళ్ళి వాల్యూమ్ పెట్టుకొని ఏం చెప్తున్నారో చక్కగా వినండి. దానివలన అది మీకు మంచిది. లేదనుకోండి లైన్ కట్ అయిపోతుంది, ఆ తర్వాత మీరు ప్రయోజనం చేసి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎన్ని గంటలకు పుట్టారు చక్కగా రాసుకుంటే మంచిది. రాసుకొని చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, అది మాకు కూడా మంచిగా ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. ప్రభావతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి తెలుసుకుందామని చేశామండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 23 2 2 2004. 23/2/2004.
ఎప్పుడు పుట్టారండి? రాత్రి 11:35 ఎక్కడ పుట్టారు? నరసరావుపేట. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే. మా పాప గురించి తెలుసుకుందామని చేసామండి. తన చదువు ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి లగ్నం వచ్చేసమ్మా తులా లగ్నం, రాశి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 2వ పాదం. జాతకంలో లగ్నంలో కేతు, 5వ ఇంట్లో రవి బుధులు, 6వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో చంద్రునితో, సప్తమంలో కుజుడు రాహుతో, 9వ ఇంట్లో శని వక్రించి, లాభంలో గురువు వక్రించి ఉన్నటువంటి జాతకం. విద్యా సంబంధమైనటువంటి సమస్య ఏమీ లేదమ్మా, కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు రుచిక మహాపురుష యోగం ఇస్తుంటే రాహు దాన్ని చెడగొడతాడు. దానివలన దోషం ఏర్పడుతుంది. రేపటి రోజున వైవాహిక జీవిత సంబంధమైనటువంటి దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన లేదా స్వామివారి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఆ పాప చేత జపించడం లాంటిది చేయించండి. దానివలన తప్పకుండా ఆ అమ్మాయికి ఉన్నటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి దోషం లేదు, చక్కగా చదువుకుంటాం. కాలర్స్ అందరూ జాతక వివరాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి జన్మకుండలి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.